30 ఏళ్ల తర్వాత ఎందుకు చాలామంది మహిళలు వెయిట్ తగ్గలేకపోతున్నారు? అది లేజినెస్ కాదు. 30 తర్వాత మన మెటబాలిజం స్లో అవుతుంది. మజిల్స్ తగ్గుతాయి. అదే డైట్ తిన్నా కూడా ముందులా క్యాలరీలు బర్న్ కావు. ఈస్ట్రోజెన్ లెవెల్స్ మారుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ పెరుగుతుంది. ఫ్యాట్ ఎక్కువగా పొట్ట చుట్టూ, తొడల దగ్గర, చేతుల దగ్గర పెరిగిపోతుంది. హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి భోజనం మానేయటం, టీ రోజు ఎక్కువగా తీసుకోవడం, క్రాష్ డైట్స్ ఫాలో అవ్వడం ఇట్లాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇవి మెటబాలిజాన్ని ఇంకా స్లో చేస్తాయి. మీరు బలహీనంగా లేరు, మీకు సరైన మార్గం చెప్పలేదు అంతే. 30 తర్వాత వెయిట్ లాస్ అంటే తక్కువ తినడం కాదు, సరి అయినది తినడం. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్డు, ఫైబర్ ఎక్కువగా ఉన్న సాంప్రదాయ ఆహారం, బ్యాలెన్స్ కార్బ్స్, లైట్ స్ట్రెంగ్త్ వ్యాయామం. మీ బాడీది కాదు తప్పు, మీ ఆలోచనది. బాడీని శిక్షించకండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.